హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా! తెల్లవారులేసి అమ్మ వాళ్ళ రొటీను ఇంకా నాకు కొత్తగా ఉంది కదా! ఈరోజంతా ఎలా గడిచిందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా తెల్లవారు లేసేటప్పటికి టైం అయితే 7, 7:30 ఇలా ఈ టైం అయితే అయిపోయిందండి. అంటే ఇంటికి వచ్చినప్పటికి టైం 2:30 పావుతక్కువ 3 అయిపోయింది కదా, రాత్రి ట్రైన్ దిగి ఇంటికి వచ్చేటప్పటికి. అందుకని లేసేటప్పుడు కూడా కొద్దిగా లేట్ అయింది. ఇంకా నేను లేచినప్పటికి మా అమ్మ అయితే వంట చేసేసింది. అన్నం వండేసి వార్చేసింది. ఇంకా మంచినీరు అయితే వచ్చున్నాయి. బకెట్లన్నిటికీ మంచినీరు పట్టుకుంది. ఇంకా నేను లేచిన తర్వాత బ్రష్ చేసేసి ఇంకా నేనైతే కూర చేస్తున్నానండి. అంటే కూర ఏం చేయలేదు, మా అమ్మ కూర అంతా కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసి ఉంది. కేవలం నేను పొయ్యి మీద కళాయి పెట్టేసి తాలింపు పెట్టాను అంతేని. అంటే నీరు వచ్చాయని చెప్పాను కదా, మంచినీరు అయితే పట్టుకున్నది కానీ ఇంకా ఇంట్లో కావాల్సిన నీరేమీ పట్టుకోలేదు. అంటే కొలాయి నీరు వచ్చినప్పుడే మా అమ్మ వాళ్ళు అయితే నీరు పట్టుకొని ఉంచుకోవాలండి. మా అమ్మ వాళ్ళకి కొద్దిగా నీరు ఇబ్బంది అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మోటార్ లేదు. ఖచ్చితంగా పైప్ నీరు వచ్చినప్పుడే నీరు అయితే పట్టేసుకోవాలి. ఆ నీరు వచ్చినప్పుడు కూడా చాలా స్లోగా వస్తుంటాయి. అస్సలు నీరు వేస్ట్ చేయకుండా వచ్చిన వరకు అయితే నీరు అన్నీ పట్టేసుకోవాలి. ఇంకా మేము వచ్చాం కదా, ఇంకా మాకు ఇంట్లో నీరు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనేసి మా అమ్మ అయితే పొయ్యి మీద వంట చేసేయమ్మ, నేను ఇంకా నీరు పట్టేసుకుంటాను అన్నది. నేనైతే వంట అంతా ఏం చేయలేదండి. కేవలం మా అమ్మ నీరు పట్టినంతసేపు అయితే నేను వంట దగ్గర కూర్చున్నాను. మళ్ళీ మా అమ్మ వచ్చిన తర్వాత వంట మా అమ్మ చేతికి ఇచ్చేసాను. మీకు చెప్పాను కదా, మా నెల్లూరు సైడ్ వంటలు మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ వంటలు పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ చేసిన వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ మర్చిపోయానండి. ఇంకా మా అమ్మకి అడిగేసి ఉప్పు కారం ఎలా వేయాలి ఎలా వండాలని అయితే అడుగుతూ చేశాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే నీరు పట్టేసి మళ్ళీ పొయ్యి దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా నేను ఉప్పు కారం అంతా వేసేసాను. దాని తర్వాత కూరలో నీరు వేసేసి ఇంకా పొయ్యి దగ్గర కూర్చొని అయితే అన్నము కూర చారు అంతా కూడా అమ్మాయి చేసేసింది. ఇంకా నేను ఇంకా స్నానం చేయలేదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికాడైతే తెల్లవారు స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇంకా మా అమ్మ అయితే ఏదో జోకులు వేసుకొని నవ్వుతుంది. ఎక్కువ నవ్వుతుందండి మా అమ్మ. కొద్దిగా కోపం కూడా ఎక్కువేని, చిన్న పనికి కూడా ఎక్కువగా అరుస్తుంది, తొందరగా నవ్వు కూడా నవ్వేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ అయితే చూడండి ఎలా నవ్వుతుందో. మా అమ్మ నవ్వు నాకు చిన్నపిల్ల నవ్వులాగా అనిపిస్తుందండి. ఎందుకో అంటే మనస్ఫూర్తిగా నవ్వేస్తుంది. నవ్వు వస్తే కోపం కూడా అలానే ఉంటుంది. కోపం వచ్చిందంటే చాలా గట్టిగా అరుస్తుంది, చిన్నగా కూడా అరవదు, చాలా గట్టిగా అరిచి చెప్తుంది. ఇంకా నీరైతే వచ్చాయని చెప్పాను కదా, ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వము పైపు నీరు అయితే ఇచ్చేస్తుందండి. కాకపోతే నీరు మాత్రం స్పీడ్గా రావు, చాలా స్లోగా వస్తున్నాయి. స్పీడ్గా వస్తే ఆ వచ్చిన గంట సేపే నీరు ప్రతి ఒక్క ఇంట్లో కూడా సరిపోతాయి. కానీ నీరు చాలా స్లోగా రావడం వల్ల నీరైతే ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే కొద్దిగా కష్టంగానే ఉందండి. మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం ఆ నీరు కరెక్ట్గా సరిపోతాయి. కానీ మేము వచ్చాం కదా, ఇంకా మా అక్క పిల్లోళ్ళు మా అక్క వాళ్ళు అందరూ వస్తారు. ఇంకా అందరు వచ్చినప్పుడు ఆ నీరు అయితే అస్సలు సరిపోవు, కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నీరుకి. ఇంకా పైప్ నీరు వచ్చి ఉన్నాయి కాబట్టి బకెట్లన్నీ కూడా పైపుల కింద పట్టుకొని అయితే పట్టేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ప్రతి ఇంటికి కూడా పైప్ నీరు ఇచ్చేస్తున్నారండి. ఇంకా ఇల్లు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఇల్లు లాగా దూరంగా ఉండవండి. ప్రతి ఇల్లు కూడా ఇంటి పక్కనే ఉంటాయి అన్నమాట. ఇంటికి అస్సలు గ్యాప్ ఉండదు. ఇంకా అమ్మ అయితే అన్ని బకెట్లకి, ఇంట్లో ఎన్ని బకెట్లు ఉన్నాయో అన్ని బకెట్లకి ట్రబ్బులకి అన్నిటికీ నీరు పెట్టేసింది. ఇంక ఇంట్లో నీరు లేకపోయాయి అనుకోండి, ఇంకా నుయ్యి దగ్గరికి వెళ్ళి తోడుకొని నీరు తెచ్చుకోవాలి. మా వీధిలో అయితే ప్రస్తుతానికి నుయ్యి కూడా లేదు, పక్క వీధికి వెళ్ళి నీరు మోసుకొని రావాలి. కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకే నీరు వచ్చినప్పుడు అన్నిటికీ పట్టేసుకొని అయితే మా అమ్మ పెట్టేసుకుంటుంది. ఇంక ఈ చిన్న డ్రమ్ము కొన్ని, బాత్రూంలో పెద్ద డ్రమ్ ఉంది, ఆ పెద్ద డ్రమ్ముకి పట్టేసింది. దాని తర్వాత అన్నం తినేసి ఇంకా పనికి అయితే బయలుదేరిందండి. క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతుంది మా అమ్మ పనికంటే ఎక్కడికో కాదులేండి, జీడిపప్పు ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది. ఎక్కువగా మా ఊరు సైడ్ ఆడవాళ్ళందరూ కూడా జీడిపప్పు ఫ్యాక్టరీకే వెళ్తారు. అసలు ఇంట్లో ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడరండి. అంటే ఇక్కడ బతుకు తెరువు ఇది ఒకటి ఉంది, ఎంతో కొంత సంపాదించుకుంటాం కదా, ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేస్తామనేసి ఎక్కువగా ఆడవాళ్ళు అయితే జీడిపప్పు ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతారు. నాది కూడా 10th క్లాస్ చదువు అయిపోయిన తర్వాత నేను కూడా ఒక 2 సంవత్సరాలు అయితే జీడిపప్పు ఫ్యాక్టరీకి వెళ్ళానండి. నేను ఖచ్చితంగా జీడిపప్పుని ఎలా తయారు చేస్తారో, అంటే ఫ్యాక్టరీలో ఎలా పని చేస్తారో నేను ఖచ్చితంగా మీకు ఏదో ఒక వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఈరోజే వచ్చాను కదా. ఇంకా అమ్మ అయితే వంట మొత్తం చేసేసింది. అన్నము కూర చారు, కూర అయితే బరబాటిని బంగాళదుంప కూర అయితే చేసిందండి.
ఇంకా అన్నం చేసేసి మామూలు చారు అయితే పెట్టేసింది. మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఎక్కువగా అయితే కలగూరలాగా వండేస్తారండి. అంటే ఒకే కూర వండు అంటే ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, మా నెల్లూరు సైడ్ వంకాయ మాత్రమే, వంకాయ తాలింపు, వంకాయ బజ్జీ, వంకాయ పప్పుకూర ఇలా చేస్తాము. కానీ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే వంకాయ, బంగాళదుంప, సొద్దుంప, శనగపప్పు ఎన్ని ఉంటే అన్ని రకాలు వేసేసి కూర అయితే చేసేస్తారు. ఎక్కువగా కలగూరలాగా అయితే చేసేస్తారనమాట. ఇంకా నేనైతే మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేశాను. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పటికీ ఆ వారం అయితే మంగళవారం పడ్డదండి. ఇంకా మంగళవారం నేను ఆంజనేయుడికి భక్తురాలు అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చాను కదా, అదిగాక మంగళవారం పడ్డదనేసి తలస్నానం చేసేసి గుడికి వెళ్దామని అయితే అనుకున్నాను. ఇంకా అమ్మ అయితే పూల చెట్లు చాలా బాగా పెంచుందండి. ఈ పూల చెట్లు కూడా నీట్గా మీకు ఖచ్చితంగా ఒక రోజు అయితే చూపిస్తాను. ఎక్కువగా కాకడాల మొక్కలు అయితే ఉన్నాయండి. పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఎక్కువ పూల మొక్కలు లేవు కానీ కాకడాల పూలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ మొక్కలు. ఇంకా పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి. బంతి మొక్కలు అయితే ఎక్కువ ఏం వేయలేదండి. గులాబీ మొక్క ఒక్కటంట ఉంది, మేడ పైన వేస్తుంది ఆ గులాబీ మొక్క. 3 రోజుల క్రితమేనంటే మంచి పువ్వులు పూసాయంట, గులాబీ పువ్వులు. ఇంకా అవి రేకులు రాలిపోతాయి అనేసి ఒక 5 పువ్వులు పూసాయంట. కోసేసి మా ఊర్లో ఉండే చదువుకున్న పిల్లలకి అయితే ఇచ్చేసింది. పువ్వులు అయితే చాలా బాగున్నాయంట. ఒక్క 2 రోజులు ఈ పువ్వులు మొగ్గల్లా ఉండుంటే ఖచ్చితంగా నువ్వు వచ్చిన తర్వాతే కోసుందరమ్మా అన్నది. పూల మొక్కలు మాత్రం బాగా పెంచుంది. మా ఇంటికాడ మాకు చాలా ఎక్కువ స్థలం ఉంటుంది కానీ నేను ఒక్క పువ్వు మొక్క కూడా పెంచలేదండి. ఎన్ని రోజుల నుండి పూల మొక్కలు పెంచాలి అనుకుంటున్నాను కానీ మోటార్ లేదు, నీరు రావు కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి అసలు పెంచడమే మానేశాను. ఇంకా నేనైతే ఈ పువ్వులన్నీ కోసానండి. ఇవైతే నేను పెట్టుకోవడానికి కాదు, అమ్మ ఎందుకో కొయ్యమన్నది, ఎవరో అడిగారంట, వాళ్ళకి ఇద్దామని అయితే కొయ్యమన్నది. ఇంక నేను అవన్నీ కోసేసి అయితే పక్కన పెట్టాను. నాకైతే ఇప్పుడు అల్లుకొని పెట్టుకునేంత ఓపిక లేదు, అంత టైం లేదు. గుడికి వెళ్ళాలి, ఇంకా అల్లేననుకోండి చాలా టైం పెట్టేస్తుంది. నేను స్పీడ్గా పువ్వులు అయితే అల్లలేను. అందుకని ఇప్పుడు ఎందుకులే అంత కష్టము, ఈ చిన్న జుట్టుకి ఇప్పుడు పువ్వులు అల్లి పెట్టుకోవాలా అనిపించింది. అందుకని ఇంకా జడ అయితే వేసేసుకుంటున్నాను. ఆ పువ్వులు నా కోసం కూడా కాదులేండి, కాకపోతే పువ్వులు మాత్రం ఇంకా ఎక్కువగా ఉన్నాయి కొయ్యాలంటే, నేను పెట్టుకోవాలంటే. కానీ నేను పెట్టుకోలేక అంటే మెయిన్ అల్లలేక అయితే కొయ్యలేదనమాట. ఇంకా నేనైతే జడ వేసుకుంటున్నాను. గుడికి వెళ్ళడానికి, ఆంజనేయుడి గుడికి వెళ్ళడానికి అయితే జడ వేసుకుంటున్నాను. ఇంకా నా మేకప్ అయితే మీకు తెలిసిందే కదా, సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మా అత్త వాళ్ళ ఊరి దగ్గర రెడీ అయ్యేది చూపించాను కదా, ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర కూడా రెడీ అయ్యేది చూపిద్దామనేసి అయితే వీడియో తీశాను. సింపుల్గానే లేండి, ఒక పిలక వేసేసి చిన్న స్టిక్కర్ పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను, కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని. ఇంకా అంతకాడికి నేనైతే రెడీ అవ్వలేనులేండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క మీ చెయ్యి ఎలా ఉంది, తగ్గిందా అని అయితే అడుగుతున్నారు. చెయ్యి అయితే తగ్గలేదులేండి, అంత తొందరగా తగ్గదు. నేను లాస్ట్లో చూపిస్తాను నా చెయ్యి ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉందో. అంటే బాగా కాలింది కదా, కాలిన దెబ్బ అంత తొందరగా తగ్గదండి. కొద్దిగా ఎక్కువగా మెడిసిన్స్ వేసుకుంటూ జాగ్రత్తగా ఉంటేనే తగ్గుద్ది. నాకు కాలిన రోజు చూడడానికి కేవలం మచ్చలాగే ఉన్ను, నల్ల మచ్చలాగే ఉన్ను, కానీ ఇప్పుడు మాత్రం పెద్ద గాయంలా అయితే అయ్యిందంటే ఆ నల్ల మచ్చ ఎంతవరకు ఉందో అదంతా కూడా గాయంలాగా తయారయ్యింది. ఆ గాయంలా అయ్యి కొద్దిగా తగ్గుతుందన్నమాట. ఎంతవరకు తగ్గింది, గాయం ఎలా ఉందో నేను లాస్ట్లో చూపిస్తాను. ఇంకా నేనైతే మెడిసిన్ కూడా తీసుకున్నాను, ఇంజెక్షన్లు కూడా వేసుకున్నానండి, అంటే తగ్గడం లేట్ అయిపోతుందనేసి. కాలిన రోజు అంత ఎక్కువగా కాలలేదులే అనిపించింది. మా ఆయనేమో హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు, కానీ నాకు అంత కాలింది అనిపించలేదు. కొద్దిగా మంట అనిపించి నొప్పి అనిపించింది. దీనికే ఎందుకులే హాస్పిటల్కి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా అయిపోయింది. అందుకనేసి ఇంకా ఇంటికే డాక్టర్ని పిలిచి మెడిసిన్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను, మళ్ళీ చూపిస్తాను. ఇంక ఇంటికాడ రెడీ అయిపోయి నేను ఇంకా గుడికి అయితే వచ్చాను. ఈ గుడి అయితే శివాలయం గుడి అండి. ఈ గుడి అయితే ఈరోజు తెరవలేదు, మంగళవారం కదా. ఈ శివాలయం గుడి ఎక్కువగా సోమవారం అయితే తెరిచి ఇంకా శనివారం అయితే తెరుస్తారు. నేనైతే ఆంజనేయుడి గుడికి వచ్చాను. ఆ శివాలయం గుడి పక్కనే ఉంటుంది. ఆ గుడికి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి ఆంజనేయుడి గుడికి అయితే వచ్చేస్తాము. అంటే శివాలయంలోన నుయ్యి ఉందన్నమాట, నూతిలో నీరు తోడుకొని కాలు కడుక్కొని అయితే గుడిలోకి వెళ్ళాలి కాబట్టి కాలు కడుక్కొని రావడానికి శివాలయం గుడిలోకి వెళ్ళేసి కడుక్కొని అయితే వచ్చాను. ఇంకా ఆంజనేయుడి గుడి దగ్గరికి వచ్చేసి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. ఆంజనేయుడి గుడి ఇప్పుడిప్పుడే కడుతున్నారు. 3 సంవత్సరాలు అయిందండి కట్టడానికి అయితే స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఇంకా పూర్తి అవ్వలేదు.
పెద్ద విగ్రహం ఉంది, కానీ కట్టడం మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు. పైన అంటే గోపురం కడతారు కదా, ఆ గోపురం అంతా కట్టాలనేసి అయితే అనుకుంటున్నారు. గోపురం అంటే గోపురం కాకపోయినా సరే పైన వర్షం ఏమి పడకుండా ఎండ ఏమి తగలకుండా పైన ఒక కప్పులాగా వెయ్యాలని అయితే అనుకున్నారు. ఇంకా అదంతా కట్టాలంటే చాలా టైం పట్టేటట్టే ఉంది. 3 సంవత్సరాల నుండి, అంటే నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చినాను 3 సంవత్సరాల క్రితం వచ్చానని చెప్పాను కదా, అప్పుడు స్టార్ట్ చేశారు కట్టడము. ఇప్పుడు కూడా కంప్లీట్ అవ్వలేదు, సగం వరకు కంప్లీట్ అయింది, ఇంకా సగం పని అయితే ఉంది. అంటే ఒక్క మనిషే కడుతున్నారండి, డబ్బులు వస్తుంటే వచ్చినట్టుగా గుడి కట్టడానికి అయితే కేటాయిస్తున్నాడు అనమాట. అంటే గుడి కట్టాలని మొక్కుకున్నారంట, అందుకని అలా కడుతున్నారు. ఇంకా నేను గుడి నుండి వచ్చేసి కొద్దిగా అన్నము కూర చారు వేసుకొని అయితే తినేసాను. దాని తర్వాత ఊర్లో ఉండే కంపౌండర్ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళని అయితే పిలిచాము. ఎక్కువగా మేమైతే ఏదైనా బాగాలేకపోతే కంపౌండర్కే పిలిచేస్తామండి, అంటే ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకే పిలిచేసి ఇంజెక్షన్లు మాత్రలు తీసేసుకుంటాము. బాగా చూస్తారు ఈ డాక్టరు, అందుకని ఎక్కువగా నమ్మకంగా అయితే పిలుస్తాము. మరీ ఎక్కువగా సీరియస్గా ఉంది ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే మేమైతే హాస్పిటల్కి వెళ్తాము, లేదంటే మా ఊర్లో ఉండే డాక్టర్ని పిలిచేసి అయితే చూపించేసుకుంటాం అనమాట. ఇంకా ఆ డాక్టర్ మామ అవుతారు నాకు, ఆ మావయ్యని పిలిచేసి నేనైతే ఇంజెక్షన్లు 2 వేసుకున్నాను. నేనైతే మందులే ఇమ్మన్నాను, మాత్రలు ఇచ్చే మామయ్య ఇంజెక్షన్లు వద్దన్నాను, కానీ 2 వేసుకో అమ్మ నువ్వు తగ్గిపోతుందని అయితే అన్నారు. అందుకనేసి ఒక 2 ఇంజెక్షన్లు వేశారు, ఇంకా కొద్దిగా మాత్రలు అయితే ఇచ్చారు. 2 రకాల మాత్రలు ఇచ్చారులేండి. ఒకటి యాంటీబయాటిక్ అనుకుంటా, ఇంకొకటి నార్మల్ అంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటాయి కదా ఆ మందులు అయితే, ఆ మాత్రలు అయితే ఇచ్చారనుకుంటే. ఇంకొక ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు. మెడిసిన్ అయితే ఫోటో తీసి అయితే పెట్టలేదండి. ఇంజెక్షన్లు వేశారు కదా, కొద్దిగా నొప్పి అనిపించింది. ఇంకా నేను ఇంజెక్షన్ తెల్లవారు వేసుకోలేదులేండి, సాయంకాలం వేసుకున్నాను. అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చేసింది, అప్పటికి స్నానం కూడా చేసింది. మీ అందరూ అడుగుతున్నారు కదా కాలింది తగ్గిందా అక్క అనేసి. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొద్దిగా తగ్గుతుంది, గాయం అయితే ఇలా ఉంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.